అందరికీ నమస్కారం. శుభం భూయాత్. చాలామందికి ఈ మూఢము, కత్తెర ఈ రెండింటి వచ్చినప్పుడు ఏ పనులు చేయాలా, ఏ పనులు చేయకూడదు అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. ఆ సందిగ్ధాన్ని పారద్రోలడానికి మీకు చెప్తాను. ఏ పనులు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేయకూడదు అనేసి. ముందుగా మూఢం అనేది వచ్చినప్పుడు, అది ఏ మూఢమైనా, శుక్రమూఢమైనా, గురుమూఢమైనా, బావి, కొలను, చెరువులు త్రొవ్వుట, క్షురకర్మ, దేవతా ప్రతిష్ట, వివాహ ఉపనయనాలు, విద్యారంభము, నూతన గృహారంభము, కర్ణవేద, మహాదానాలు, వనములు స్థాపించుట, పుణ్యతీర్థములు సేవించుట, నూతన మంత్రానుష్ఠానం చేయుట, పట్టాభిషేకములు మొదలైన సమస్త శుభకర్మలు కూడా చేయుట వదిలిపెట్టవలను. అంటే ఇవి పనికిరాదు. మూఢములో ఏ పనులు చేయవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే, గండ నక్షత్రాలకు శాంతులు చేసుకోవచ్చు, రోగ సంబంధమైన జప హోమాది శాంతులు, గ్రహశాంతికి అభిషేకాలు, సమస్త వ్రతములు, ఉత్పాతక దోషములు మొదలైన వాటికి శాంతులను, పుంసవనాది కార్యక్రమాలు, గుర శుక్ర మోర్జములు దోషములు కానేరవు. కాబట్టి ఇది పనికిరాదు. అలాగే ఈ కత్తెర వస్తుంది కదా, ఈ కత్తెరలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనిస్తే, కత్తెర యందు చెట్లు నరుకుట, నార తీయుట, విత్తనములు జల్లుట, భూమిని తవ్వుట, కొత్త గ్రామమును కట్టుట, గృహమును కట్టుట, క్షౌరము చేసుకొనుట, తోటలు వేయుట, చెరువులు బావులు త్రవ్వుట, కొత్త బండి ఎక్కుట, ఇట్టి కార్యక్రమాలు చేయకూడదు. ఏమేమి చేయొచ్చు ఈ కత్తెరలో అంటే, ఉపనయనాలు, వివాహాలు, గృహప్రవేశాలు, యజ్ఞాలు, మంటపాదులు కట్టుట, ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అని ప్రమాణపూర్వకంగా పంచాంగాలు తెలియజేస్తున్నారు. సో దాని ప్రకారంగా మీరు ఆచరించుకోవచ్చు. శుభమస్తు.